ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతే ఫలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మే సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమ శివాయ. కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రం అనగా 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, స్థాన గడియలు, మంచిగా అదృష్టం అనేది కలిసి రావాల్సిన విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళంటే చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా కూడా నిండుకుంట హృదయం. అంటే ఈ రోజు ఉంది, ఈ రోజు లేదు అంటూ బాధపడే వాళ్ళు కాదు. ఎప్పుడు చూసినా కూడా ఇది మనకు చాలు, మనకి నిలబడితే చాలు అనుకుంటారు. మనకి ఏరేది కావాలన్న ఒక ఆరాటము, ఒక ఆదుర్త ఆరాటం అనేది చాలా వరకు ఉంటుంది కొంతమందికి. అలాంటి ఆరాటం అలాంటిది ఉండదు వీళ్ళకి. కానీ వీళ్ళకి ఇప్పుడు దిశ తిరిగే యోగం దగ్గరికి వచ్చేసింది. వీళ్ళకి ఏ రూపంలో కానీ ఒక రూపంలో పిల్ల పుట్టిన టైం అనంగా, గొడ్డొచ్చిన వేళ, ఉద్యోగం వచ్చిన వేళ, మ్యారేజ్ చేసుకున్న వేళ అని పెద్దవాళ్ళు చెప్తారు. అందువల్ల ఆ వేళ విశేషం వలన వీళ్ళకి ఒక అదృష్ట గడియలు అనేది వీళ్ళ జాతకంలో ఎదురయ్యే మార్గాలు వీళ్ళ కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు చేయాల్సిన కొన్ని పనులు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతుంటారు. కుటుంబ బాధ్యతల గురించి, కుటుంబ పనులన్నీ ఈపి మీద వేసుకొని అన్న, వదిన, అమ్మ, నాన్న, కుటుంబం, చెల్లె, అక్క అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి, వాళ్ళకి ఏదో ఒక మేలు చేయాలని శత ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం వాళ్ళకి చేతిగాడికి వచ్చి నోటికి అందకోకుండా పోతుంటుంది. మరి ఎవరో వచ్చిన వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ అదృష్టం టక్కన అభివృద్ధిగా వచ్చి బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకొని అభివృద్ధిగా వచ్చేస్తుంటారు. మరి వీళ్ళు 30-40 సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కూడా యథావిధిగా అలాగే నిలబడిపోతుంటారు. మరి ఎందువల్ల జరుగుతుందండి అనేది మీ మనసులో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి అది తినే ప్రాప్తి ఉండాలి. తినే ప్రాప్తి లేనిది నీకు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా అది నువ్వు తినలేవు. నువ్వు తినే ప్రాప్తి ఉన్నట్టుగైతే అది 10,000 ఇచ్చినా నీకు తృప్తిగా కలుగుతుంది. అదేవిధంగా మీ కుటుంబాన్ని బట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ గ్రహస్థితులు కొన్ని అనుకూలంగా లేవు. వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగదారులో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కొంత అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని ఇబ్బందులు. ముఖ్యంగా అదృష్ట యోగం చేయాల్సిన కార్యక్రమం, మరి ఈ ఉద్యోగదారులకి ముఖ్యంగా ప్రమోషను, ట్రాన్స్ఫర్లు, మార్పులు, చేంజీసులు కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఇంకా కొత్త బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారా, కొత్త వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా, కొంచెం ఆలోచించి మీరు పెట్టాలి. మీరు పెట్టాల్సింది కూడా ఎవరికంటే వాళ్ళకి ముంగల పబ్లిసిటీ చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ఎవరికీ చెప్పుకోకండి. మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉన్నదాని వలన మీరు అభివృద్ధిగా రాకోకుండా అయిపోతుంది. మీ మీద ఎక్కువగా నవగ్రహాలు తిరుగుతున్నాయి. 9 నవగ్రహాలు. ఈ 9 నవగ్రహాల వలన మీరు ఎంత కష్టపడ్డా గోయిందార్పణమే, బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతుంటుంది. మీరు కష్టపడుతూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ ఆ లక్ష్మి అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంటుంది. మరి ఎట్లా ఆ లక్ష్మీ దేవత ఎలా వనకూరుతుంది? నేను అనుకునే పనులు ఎలాగ అభివృద్ధిగా అవుతాయి? నేను ప్రేమించే స్త్రీ వల్ల మాకు ఎలాగ విజయవంతం అవుతాయి? మేము చదివే విద్యలో మాకు ఎప్పుడు ఉద్యోగం అనుకున్నది ఎప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుందా అని మీరు చాలా వరకు సతమతం అయిపోయి
చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. మీకంటూ ఒక రోజు అనేది వచ్చింది కాబట్టి మీ మీద ఉన్న ఈ నవగ్రహాలు మీరు కొంచెం పోగొట్టుకోవాలి. ఈ నవగ్రహాలు మీకు పోవాలంటే మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ గుడికెళ్ళి మీ చేతకుండా నల్లటి నువ్వులతో నవధాన్యాలు తీసుకొని నవధాన్యములు అగ్నిలో ఆవు తీయాలి. నవధాన్యాలు నల్లటి నువ్వులు నవగ్రహాల మీద పోసి దాంట్లో నూనె పోయాలి. 9 విగ్రహాల మీద 9 సార్లు మీరు ప్రదర్శన చేయాలి. ఆ విధంగా చేసినట్టుగైతే మీకు మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది. లక్ష్మి నిలబడుతుంది. మనశ్శాంతి ఉంటుంది. చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలలో మీరు అభివృద్ధిగా వచ్చేసి మనశ్శాంతి అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసినట్టుకైతే మీకు ఆ పూజా బలం, ఆ భగవంతుడి అనుగ్రహం అనేది మీకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మీ కులదేవుల్ని మీరు పూజించుకోండి. మీ కులదేవతల్ని మీరు పూజించి దాన్ని చేయాల్సిన కట్టడి కట్టినట్టుకైతే మీకు తప్పకుండా అభివృద్ధిగా పొందాల్సిన యోగం మీకు తప్పకుండా ఉంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ జాతకం చూసి మీ ముఖ లక్షణం చూసి ఎలా ఉంది ఏమిటా అనేది మేము చూసి అన్ని విషయాలు చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.